హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. వెనకాల బ్యాక్గ్రౌండ్ మారింది ఏందని చూస్తున్నారు. మనం ఇల్లు మారినాం. మా ఇల్లు మారలేదు, మేము ఇది ఎక్కలేంద్ర వాళ్ళ ఇల్లు. సో ఇది టూర్ ఏం అవసరం లేదు, ఇక ముందు ఎప్పుడైనా చూపెడతా వాటి రూమ్. ప్రస్తుతానికైతే ఇది సంగతి. జిమ్కి వెళ్ళాలి, 6 అవుతుంది టైం అరౌండ్. వీళ్ళు అసలు అయితే లేవాలి కానీ లేవట్లేదు ఇంకా. సో క్లీన్ వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదు ప్రస్తుతానికి, అందుకే నైట్ అవుట్ స్లీప్ ఓవర్ అట్లా వచ్చినాము. నాది తెలిసిందే కదా మీకు, నాది అసలు అయితే 5 డే వర్కౌట్ స్ప్లిట్. నిన్న స్కిప్ అయింది ఒక లెగ్ డే కదా, అది ఫ్రైడే రోజు చేస్తా లెగ్ డే. ఈరోజు వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. సో ఈరోజు ఒక పుల్ వర్కౌట్ చూపెట్టబోతున్నా. సో పిల్లల్లో సార్ బాగుంది. సో ప్రీ వర్కౌట్ ఏమైనా చూడాలి, ప్రీ వర్కౌట్ ఏమైనా చూసి తినేసి వెళ్ళడం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గడ్డి బాగానే ఉంది ఇంట్లో. లేచాడు ఇప్పుడే మనోడు హీరో. సో నేను ఏంటంటే అప్పుడప్పుడు తింటా కాబట్టి నాకు ఎన్ని క్యాలరీస్ దేనికి ఉంటాయని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. సో ఇది 3 బిస్కెట్లు తీసుకుందాం అని చూస్తుంది. ఇవి అరౌండ్ ఎంత 18 grams 24 grams ఉంటాయి. బోర్బన్ మన ప్రీ వర్కౌట్. బోర్బన్ తీసుకున్నాం ఇప్పుడు. సో బోర్బన్ తినేసి వెళ్ళిపోవాలి. జిమ్కి లేట్ అవుతుంది, నిజంగా ఘోరంగా లేట్ అయింది. అఖిలేంద్ర లేట్ అయింది పడుకునేసరికి. సో వాడు మోస్ట్లీ రాడు. నేను అసలైతే నా బ్లాగ్ ట్రైపాడ్ మర్చిపోయినా, చాలా మర్చిపోయినా చెప్పాలంటే. నా బ్లాగ్ ట్రైపాడ్ మర్చిపోయినా, నా చార్జర్ మర్చిపోయినా, నిజం చెప్పాలంటే నా బ్రష్ టూత్ పేస్ట్ మర్చిపోయినా. బట్ నో ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు అశ్విన్ రావాలి. అశ్విన్ ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాడు. నేను రాత్రి తొందరగా పడుకున్నా కానీ వాడిది లేట్ అయింది. సో వాడు రెడీ అవ్వగానే మనం జిమ్కి వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఏంటిదంటే ఈరోజు 6:10కే ఇట్లా సో అంతా డే లైట్ వచ్చేసింది. అంటే నేను యూజువల్గా 6:10 6:15కి పోయే టైం ఉండే, అప్పుడు మస్తు చీకటి ఉండే. కానీ ఈరోజు చాలా బ్రైట్గా ఉంది, వెదర్ బాగుంది అంతే. వెళ్దాం ఇంకా రాగానే వెళ్దాం. సో జిమ్కి వచ్చేసినాం. ఈరోజు నాది బ్యాక్ అండ్ బైసెప్, వస్తుంది బ్యాక్ అండ్ బైసెప్. సో బైసెప్ పంప్ క్రేజీ ఉంటుంది ఈరోజు. దాని తేడా ఏంటిదంటే అశ్విన్ డెడ్ లిఫ్ట్ చేస్తాడు. సో లెట్స్ గో. I won't stop, I'm here to get what I want. I'm not lost, I'm here to make it to the top. I'll take a shot, I'll overpower any boss. Cause I am not Let's go! that you would wanna cross. I move quietly, like a shadow, there's a dark side to me. I work privately, to go build and create my own dynasty. A new rivalry, it emerges ever so silently. But I got fight in me, so I'll squash anything that's trying me. I'm like, me versus you, I hope that you know what you're getting into. I got nothing to lose, so you better watch out, can't predict my moves. I'll make you irrelevant, I don't stop till I'm at the top settling. I live here like a local resident, and you know I ain't selling it. I won't stop, I'm here to get what I want. I'm not lost, I'm here to make it to the top. I'll take a shot, I'll overpower any boss. Cause I am not someone that you would wanna cross. I won't stop, I'm here to get what I want. I'm not lost, I'm here to make it to the top. I'll take a shot, I'll overpower any boss. Cause I am not someone that you would wanna cross. I won't stop, I'm here
lose. I'll work all night if it's what I gotta do. Who needs sleep when the caffeine's brewed? I don't fatigue, I just have to move. I don't work with others, they just slow me down and my progress suffers. It's not you, it's me, but really I just work much better when I'm free. I don't do things for the hell of it, I do things that I do for the benefit. I make moves that'll make me relevant. I've been telling them, you just gotta work hard, play hard, punch that race card, move fast, take charge, do that, make art, move past fake cards, lose that hate card, and never give up when the gun goes, race starts. I won't stop, I'm here to get what I want. I'm not lost, I'm here to make it to the top. I'll take a shot, I'll overpower any boss. Cause I am not someone that you would want. ఓకే సో డన్ విత్ ద వర్కౌట్. అఖిల్ వాళ్ళ ఇంటికి పోయి నా సామాన్ తీసుకొని ఇంటికి పోవాలి. ఇంకోసారి కూడా మీరు చూపెడతా కానీ కొంచెం ఆగమలు ఉంటాయి ఇక. అంటే కాలేజ్ కూడా పోవాలి. ఫస్ట్ పీరియడ్ మ్యాక్సిమం పోతుంది కానీ ఇంకా మధ్యలో దూరడమే క్లాస్లోకి. చలో ఇంకా. సో అశ్విన్, ఫస్ట్ టైం ప్రీ వర్కౌట్ ఫ్రీకి నీ రివ్యూ ఏంటిది? ఆల్రెడీ ఫస్ట్ ప్రీ వర్కౌట్ చేసుకున్నా. ఫస్ట్ టైం హాఫ్ స్కూపే చేసినాను నేను. ఫస్ట్ టైం మళ్ళీ లేదు ఎంటీ స్టమక్ వేసుకుంటే కిడ్నీల పెయిన్, ఇచ్చింగ్, 5 minutes కడుపులో నొప్పి, 5 నిమిషాలు అయితే కూర్చున్నా సపరేట్గా. అసలు అయితే 10 కడుపున వేసుకోవద్దు ప్రీ వర్కౌట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రీ వర్కౌట్ వేసుకుంటే 10 కడుపున అంటే ఎంటీ స్టమక్ వేసుకోవద్దు. నేను మర్చిపోయి వానికి ఇచ్చేసిన, వాడు వేసుకున్నాడు. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ సివియర్ ఉంటాయి. ఏంటిదంటే మీరు ఫస్ట్ టైం ప్రీ వర్కౌట్ వేసుకునేది అయితే హాఫ్ స్కూప్ వేసుకోండి. ఫుల్ స్కూప్ అసలు ప్రిఫర్ చేయకండి. ఫ్రీకి అయితే అసలు వేయకండి, మొహం ఎర్రగా అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కలిగి. సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్, అటుకులు మిల్క్ షేక్. నాకు టైం లేదు, కాలేజ్కి వెళ్ళాలి. అందుకోసమే నేను ఈ మిల్క్ షేక్ చేసుకున్నా. ఓట్స్ బదులు తినడం కంటే తాగితే తొందరగా అయిపోతుంది అట్లా. అటుకులు ఎందుకంటే నాకు బ్రెడ్ లేదు. మీకు అట్లనే నేను నా లంచ్ ఏంటో చూపెడతా. లంచ్ వచ్చేసి 300 grams రైస్, 200 grams చికెన్, 5 ml ఆయిల్, కొంచెం వెజిటేబుల్స్. నేను మీకు వీటి మ్యాక్రోస్ స్క్రీన్ మీద పెట్టేస్తా, వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. సో అట్లా ఈరోజు మస్తు ఆగమాగం అయింది, కానీ వర్కౌట్ మాత్రం మంచి బిందాస్ అయింది. అశ్విన్ డెడ్ లిఫ్ట్స్ మంచిగా 120కి 5 చేసిండు, విచ్ ఈస్ అ లాట్ నిజంగా. సో వాటి ప్రోగ్రెస్ అయితే బాగుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే పక్కా లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Thank you for watching. Let's meet in the next video.